రైతు శ్రేయస్సే పరమావధిగా ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపు ధాన్యం సొమ్ములు రైతుల ఖాతాలో జమ చేయడానికి నిర్ణయించడం జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నందు గత రబీ సీజన్లో రైతుల ధాన్యం బకాయిలు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలు కలిపి 10,450 మంది రైతులకు గాను 191.84 కోట్ల రూపాయలు మెగా చెక్కును రైతులకు పంపిణీ చేశారు. నేను చేసే ప్రతి కార్యక్రమం కూడా రైతుకు అండగా ఉంటామని అర్థం చేసుకుంటాం. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు కొంచెం సమయం వెచ్చిస్తూ ఉండేవాడిని. పౌర సరఫరాల శాఖలో నాకు ఇటువంటి అవకాశం దొరకడం, దానికి అధికార యంత్రాంగం కూడా కలిసి రావడం, ముందుగా నేను వీరపాండ్యన్ గారికి, అదేవిధంగా మా కమిషనర్ గారు సిద్ధార్థ్ జైన్ గారు, ఆయన కూడా ఇవాళ రావాలి, ఆయన కూడా రాలేదు గారు, వారికి, జేసీ గారికి, కలెక్టర్ గారికి మరొకసారి ఏర్పాట్లు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ సస్యశ్యామలంగా చాలా ధనవంతులు ఇక్కడ రైతులు అనే భావన చాలా ప్రాంతాల్లో ఉంది. కానీ నేను రాజోలు కానివ్వండి, పీ గన్నవరం కానివ్వండి, అమలాపురం కానివ్వండి, ఆర్థిక సాయం అందిస్తాం ఆ కుటుంబానికి. సో ఆ గ్రామాల్లో పర్యటించినప్పుడు, ఆ కుటుంబాలు మేము ఆదుకున్నప్పుడు 80% మంది ఇక్కడ రైతాంగంలో కౌలు రైతులు ఉన్నారు.